ఎవ్రీబడి లిజన్ కేర్ఫుల్లీ. మన ప్రాజెక్ట్ ని స్టడీ చేయడానికి ఎల్లుండి ఫారిన్ డెలిగేట్స్ వస్తున్నారు. ఇది మనకు గోల్డెన్ ఆపర్చునిటీ. వీ మస్ట్ డూ ఇట్. ఈ ప్రాజెక్ట్లో కనుక మనం సక్సెస్ అయితే ఇలాంటి ఫారిన్ ప్రాజెక్ట్స్ మనకు చాలా వస్తాయి. సో వాళ్ళని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి సెండ్ ఆఫ్ ఇచ్చే వరకు అడుగడుగునా మన కల్చర్ తాకట్టుకోవాలి. నాకు వదిలేండి సార్, అంతా నేను దగ్గర నుండి చూసుకుంటానా. నేను పంపాలనుకుంది కొండపల్లి బొమ్మని, దిష్టి బొమ్మను కాదు. చంద్రం గారు మిమ్మల్ని ఎప్పుడైనా అద్దంలో మోహం చూసుకున్నావా? అబ్బో. సో అర్థమైంది కదా ప్రియా? సార్? నువ్వు ఎల్లుండి చక్కగా చీర కట్టుకుని మన సాంప్రదాయానికి ప్రత్యేకంగా రావాలి. నేనా? నాకు చీర కట్టుకోవడం రాదు సార్. ఏం పర్లేదు, నాకు వచ్చి కదా. అయితే నువ్వు కట్టుకురా, నిలువుగాడిలాగా చక్కగా ఉంటావు. మీరు కొంచెం సైలెంట్గా ఉంటారా? చీర కట్టడం, చార్మినార్ కట్టడం అంత కష్టమేం కాదు. అరగంట సిన్సియర్గా ట్రై చేస్తే అదే వస్తుంది. ఓకే? నువ్వు చీరలో చాలా బాగుంటావు. ప్రియా, ఎప్పటి నుంచో చెప్తావు అనుకున్నా, నువ్వు నిజంగా చీరలో చాలా బాగుంటావు. థ్యాంక్ యూ. నువ్వు కూడా చాలా బాగుంటావు చీరలో. ఎలా ఉంది? బాడీకి బ్యాండేజ్ చుట్టినట్టుంది. కొత్తలో అలాగే ఉంటుంది. ఏది నడు? ఓకే. నిప్పుల మీద నడిచినట్టు ఆ నడకేంటే? కొంచెం ఫ్రీగా నడు. అలాగే. ప్రియా, నీకు ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ కనీసం 2 రోజులైనా బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. ఐఎమ్ రియల్లీ సారీ సార్, నా వల్ల ప్రోగ్రామ్ అప్సెట్ అయింది. ఏం పర్లేదు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటాను కదా. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్. ₹10 ఇవ్వండి సార్. ముష్టోళ్ళు కూడా దారుణంగా రేట్లు పెంచేశారు. సార్, ఏంటి నేను అడిగిన పార్కింగ్ ఫీజు ₹10 సార్. అదేంటి అబిట్స్ ₹5 కదా? అయితే అక్కడే పార్క్ చేసుకోండి. ఏమయ్యా, నా కారుకి పార్కింగ్ అవసరం లేదు. దీన్ని దొప్పడం ఎవరి వల్ల కాదు. కావాలంటే తాళాలు కూడా కార్లోనే వదిలేస్తాను. అదేదో బయట పార్క్ చేసుకోండి సార్. అక్కడ ఫ్రీయా? ఫుల్ ఫ్రీ. చదువుకునే కాలేజీల్లో కూడా పార్కింగ్ ఫీజులు. అక్కడికేదో డబ్బులు చెట్ల కాస్తున్నట్టు. అలా అలవా. ఇంకా రాస్తూనే ఉంది పరీక్ష. హలో, సీనియర్ సివిల్ ఇంజనీర్ చంద్రం స్పీకింగ్. చా, యువతల ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ సత్యబాబు స్పీకింగ్. బాబు, అంత వద్దుగానే నువ్వు ఎక్కడున్నా అర్జెంట్ గా రమ్మని బాస్ చెప్పారు. ఎందుకురా? లేట్ అయితే నీ సీట్ ఉండదన్న డౌట్. అమ్మో, వచ్చేస్తున్నాను రా, వచ్చేస్తున్నాను. అన్ని టెన్షన్లు ఒకేసారి వస్తాయి. ఏంటా సౌండ్? ఇక్కడ కూర్చున్నందుకు కూడా పార్కింగ్ ఫీజా? ఏంటా నవ్వు మాయల పగిరిలాగా? ఏమైనా మాయమైతే నేను అలాగే అవుతాను. ఇప్పుడు ఏ మాయమని? నేను మాయం లేదు, నా కారు మాయం లేదు. కారు అక్కడే ఉంది, దాని కీస్ అక్కడే ఉన్నాయి. కింద చూడండి. నా పట్టతప్ప అది బాగానే ఉన్నాయి. మీ కింద కాదు, కారు కింద. నా కారు టైర్లు ఏమిటాయి? అది ₹10 కాసుపడితే 10,000 బొక్క అయింది. దీనివల్ల నువ్వు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, కార్లు బయట పార్క్ చేయరాదు, పార్కింగ్ లోనే పార్క్ చేయవలను. ఓ బాబాయ్, బాబాయ్, ఎగ్జామ్ చాలా బాగా రాశాను. ర్యాంక్ గ్యారెంటీ. ర్యాంక్ నీకు కాకపోతే ఇంకెవరికి వస్తుందమ్మా? వెళ్దాం పదా. అదేంటి కార్ ఇక్కడ? కారు ఇక్కడే ఉంది, కానీ దాని టైర్లే లేవు. అదంతా తర్వాత చెప్తా కదా. ఆటో బ్యూటిఫుల్. బాస్ మూడ్ ఎలా ఉందిరా? నాకు ప్రమోషన్, నీకు డిమోషన్ ఇచ్చేస్తారనుకుంటా. అలా జరగడం వీలేదు. నేను ఆల్రెడీ నొక్కాను. లిఫ్ట్ 5th ఫ్లోర్ లో ఉంది. కిందకి వచ్చి పైకి వెళ్ళడానికి 10 నిమిషాలు అడతాయి. అదే మెట్లకి వెళ్ళాను 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. బాస్ సీరియస్ చాయిస్. అమ్మో, 5 నిమిషాలు కలిసి వచ్చినట్టే. నువ్వు లిఫ్ట్ లో రామా, నేను మెట్ల మీద పెడతాను. మాతో పాటు 5 నిమిషాలు వెయిట్ చేస్తుంటే హాయిగా లిఫ్ట్ లో వచ్చాడు కదా. కంగారు ఎక్కువ నీకు. టైం రా, టైము. సారీ, వాచ్ అయిపోయింది. ఆ టైం కాదురా, నా బ్యాడ్ టైము. ఇవాళ తెల్లారుజాము నువ్వు నా కళ్ళకి వచ్చావు, అన్ని కష్టాలే. ఆహా, ఎంత ఆనందకరమైన విషయం చెప్పావు. అమ్మా కనకదుర్గం తల్లి, డైలీ ఈయన కళ్ళకి వచ్చేలా చూడమ్మా. దేవతలు దయ్యాలకి వరాలు ఇవ్వరు. కరెక్టే. నీకెవరు? అమ్మో, నువ్వు ఇక్కడే కూర్చోమ్మా. నేను బస్ కలిసి వచ్చి నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. సార్, ఇది ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. సారీ సార్. రేపు ఫారినర్స్ వస్తుంటే ప్రోగ్రామ్స్ గురించి ఎవరు పట్టించుకోరేంటి? అబ్బో, బాస్ మూడ్ బాగలేదు. ఇప్పుడు కలిస్తే డిస్మిస్ ఖాయం. చంద్ర గారు సార్, రేపు ఫారినర్స్ వస్తున్నారు. ఎవరు ఏ పనులు చేస్తారో తెలియదు. అసలు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అన్ని పనులు సక్రమంగానే జరుగుతున్నాయి. ఉన్నా కదా, ఆ విషయాన్ని నేను దగ్గర నుండి చూసుకుంటాను కదా. దాని గురించి మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు.
సార్ అమ్మాయి ఎవరు? నా ఫ్రెండ్ కూతురు సార్. ఐఎం ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. అమ్మాయిని పికప్ చేసుకోవడానికి వెళ్ళాను. ఇంతలో అర్జెంటుగా మీరు రమ్మన్నారని తెలిసి కూడా తీసుకొచ్చాను. అమ్మ శ్రీదేవి, ఈయన మా బాస్ వివేక్ గారు. నమస్కారం అండి. నమస్తే. చంద్ర గారు ఒక సైడ్ రండి. సార్ చంద్ర గారు, సార్ మన ఫారిన్ డెలిగేట్స్ రిసీవ్ చేసుకోవాలంటే ఆ, ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుంటుంది కదా? అవును సార్, చాలా బాగుంటుంది సార్. ఆ అమ్మాయి మీరు ఎలా కన్విన్స్ చేస్తారో నాకు తెలియదు, బట్ షీ మస్ట్ రిసీవ్ అవర్ గెస్ట్, దట్స్ ఆల్. సార్ నో నా వల్ల కాదు. ప్లీజ్ అమ్మా, జస్ట్ గెస్ట్ని రిసీవ్ చేసుకోవడమే. ముందు ఆయన క్యారెక్టర్ ని నేను రిసీవ్ చేసుకోలేనే. పైకి అలా కనిపిస్తారే గానీ చాలా మంచి మనిషి అమ్మా, మ్, మనసున్న మనిషి. ఆయన కోసం కాకపోయినా నా కోసం నువ్వు ఒప్పుకోవాలి. అసలు నా వల్లే ఈ ప్రాబ్లం వచ్చింది. అవునమ్మా, ఒప్పుకోమ్మా. ప్లీజ్ శ్రీదేవి. హ్మ్. ఆ డ్రాయింగ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే ఆ, మ్, మ్, ఏంట్రా ఈ గెటప్? యా బాలేదా? పొలంలో దిష్టి బొమ్మలా చాలా బాగుంది. నిన్న మన బాస్ ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? మన ట్రెడిషన్ తాళ్ళని గట్టిపడమని చెప్పాడు. అందుకే ఇలా ఇచ్చాం. నీలా అనుకుంటున్నాడు మేము. ఆ గెటప్ ఏమొచ్చింది? ఏం బాగలేదా? చాలా బాగుంది. బియ్య పత్తాక మధ్యలో తాడు కట్టినట్టు. అరేంజ్మెంట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయి. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్. శ్రీదేవి గారు ఎక్కడ? ఆ, అమ్మా శ్రీదేవి, నమస్కారం అండి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. మై ప్లెజర్ అండి. డెలిగేట్స్ కి బొకేస్ ఇచ్చి రిసీవ్ చేసుకోవటం నేను చూసుకుంటాను. ఇంకా మన వాళ్ళు కొంతమంది అక్కడ ఉండి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. సరే మనం వెళ్దాం. లెట్స్ రిసీవ్ దెం. పదండి. యా. హాయ్ దివ్య, హౌ ఆర్ యు? ఫైన్ ఆంటీ. కమ్ ఆన్, లెట్స్ గో. హాయ్ జానీ, వెల్కమ్ హోమ్. వచ్చేసారు. హాయ్, స్వర్ణాంధ్రప్రదేశ్ కి స్వాగతం సుస్వాగతం. నోర్మయ్. అదేంటి ట్రెడిషన్ మెయింటైన్ చేయమన్నారు కదా? సత్యబాబు. ఇంకెందుకు రావటం? హలో సార్. హాయ్, వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. ఏయ్ రెడీ, రెప్పేద్దు. హలో. వెల్కమ్. Why do you do this? It is our tradition to light up lamp before commencement of any important event. It gives us positive energy and approach, devotion, commitment towards the work what we do. Oh, I see. Excellent. థ్యాంక్ యూ. Mr. Vivek, can I know something about the Indian villages and the dominant factors? ఇండియన్ విలేజెస్ ఆర్ I'll లైక్ explain it to you. Indian villages are known for their simplicity. Agriculture being the backbone of Indian economy, villages are pillars on which the nation stands. People in villages live with unity and integrity, sharing each other's joys and sorrows as members of one family. Thank you very much. We're impressed by the explanation on Indian villages and have come to an understanding that we should cooperate with each other. Mr. Vivek, we are impressed by your involvement in this project and we accept the budget of rupees 300 crores and we are very obliged to work with you. We'll go for the agreements and release the first payment of 50 crores on submission of final master plan. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Our pleasure. శ్రీదేవి, ఏంటంగా? మన సాంప్రదాయం గురించి చాలా బాగా చెప్పావు. నిజం చెప్పాలంటే మా వాడి ప్రాజెక్ట్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వే. థ్యాంక్ యూ అంకుల్. నమస్కారం నమస్కారం. సారీ సార్. అయ్యి బాబోయ్, ఈ ప్రాజెక్ట్ ఓకే చేయంత తలపైన తోకొచ్చింది తెలుసా? ఏంటి నీకు తోకుందా? ఇదేనా తోక? రేయ్, ఎవర్రా నువ్వు? ప్రెస్. అలాగే. ఏంటండి మీరు? నువ్వే కదా ప్రెస్ ఏమన్నా? ప్రెస్ అంటే పేపర్ రా. సారీ సార్, మీరేమనుకోవద్దు. మరి అది వివరంగా చెప్పచ్చు కదా. మంచి మందులో ఉన్నాడు. మా బాస్ అక్కడ ఉన్నాడు, వెళ్ళండి. సార్, ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీకే ఓకే అవడం మీరు అదృష్టంగా భావిస్తున్నారా? నేను లక్కు నమ్ముకోను, వర్క్ నమ్ముకుంటాను. అంటే మీకు అదృష్టం మీద నమ్మకం లేదా? అదృష్టం అంటే దారిలో దొరికే రూపాయలంటిది. కృషి కష్టపడి సంపాదించిన రూపాయలంటిది. దొరికి దొరకని రూపాయలంటే అదృష్టం మీద నాకు నమ్మకం లేదు. వెరీ గుడ్ సార్. సార్, అసలు మీరు ఈ స్థాయికి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మా నాన్నగారు.
మా నాన్నగారు నాకు దారి చూపించారు, దాన్ని నేను పెంచుకుంటూ వెళ్తున్నాను. నమస్కారం సార్. మీరు హలో, నమస్కారం. సార్ షేక్ హ్యాండ్ ఇవ్వండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్తే. మ్మ్, మీరు వెరీ గుడ్. నమస్కారం సార్. అలాగే అలాగంటారండి, నమస్కారం చేయండి సార్. అలాగేనా? అరే అలాగంటారు, నమస్కారం చేయండి సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. ఏంటి మీకు ఎవరు కనిపించినా నమస్కారం ఆడతారా? అంతేనండి, అయితే మా తాతయ్య కూడా ఆడతారా? పిలిపించండి ఆడతాను. ఆయన ఇక్కడ లేడు, పైన ఉన్నాడు. పైన ఏ ఫ్లోర్ లో అండి? సిల్లి పైన అంటే చచ్చిపోయాడు. ఆహా, అయితే వెళ్దాం పదండి. మామూలుగా వెళ్ళటం కుదరదు, ర్యాకెట్ వేసుకుని వెళ్ళాలి. అయితే నీ దగ్గర పేపర్ ఉందా? ఎందుకు? రాకెట్ తయారు చేద్దాం. అదిగో నమస్కారం అంటూ. నమస్కారం అండి. వెళ్ళు వెళ్ళు. నమస్కారం సార్. నమస్కారం పెట్టండి సార్, మీకు దండం పెడతాను, నేను వెళ్ళిపోతాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఈయన ఎక్కడో చూసినట్టుంది. బాబాయ్ ఆ. వెళ్దామా? వీళ్ళందరినీ పంపించేసరికి చాలా టైం పడుతుందమ్మా, నువ్వు ఆటోలో వెళ్ళు. అలాగే. ఏంటండి చంద్ర గారు, ఈ టైంలో ఒంటరిగా ఆటోలో పంపుతారా? శ్రీదేవి గారు మన గెస్ట్, సార్ దగ్గరుండి పంపాల్సిన బాధ్యత మంది. మీరు వెళ్ళి గెస్ట్లకి ఏం కావాలో చూసుకోండి, నేను డ్రాప్ చేస్తాను. అలాగే సార్, పదండి. ఆ, వెళ్ళమ్మా. మ్మ్.